హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచి మేలు చేసి జుట్టు బాగా పెరగడానికి కరివేపాకు ఎంతో చక్కగా హెల్ప్ అవుతుందండి. మరి మనం కరివేపాకుని కూరల్లో వేసినా చారులో వేసినా కానీ పక్కకు తీసి పాడేస్తూ ఉంటామండి. కరివేపాకు అస్సలు పాడేయకుండా చక్కగా కమ్మగా ఉండే ఒక మంచి రోటీ పచ్చడిని అయితే తయారు చేస్తున్నానండి. ఈ రోటీ పచ్చడి తయారు చేసుకుని తినడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా కరివేపాకు రోటీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక గుప్పిడి వరకు కరివేపాకుని తీసుకోవాలండి. ఫ్రెష్గా ఉండే కరివేపాకుని తీసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. కరివేపాకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకుని నీళ్ళన్నీ వాడేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకోవాలండి. తర్వాత ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు తీసుకోండి. మీకు కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిరపకాయలని ఇలా రెండుగా చీల్చుకుంటే చక్కగా మనకి ఎండుమిరపకాయలన్నీ కూడా లోపల వరకు వేగి పచ్చడి అంతా కూడా చాలా కమ్మగా ఉంటుందండి. మొత్తం ఎండుమిరపకాయలన్నింటినీ కూడా రెండుగా చీల్చుకుని ముందుగానే పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో చింతపండుని వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని చింతపండుని కొద్దిసేపు అయితే నానబెట్టుకుందామండి. చక్కగా నీళ్ళలో చింతపండు నాని మెత్తని గుజ్జులాగా అయితే అవుతుందండి. ఇలా క్లీన్ చేసుకున్న కరివేపాకును కూడా తుంచేసుకుందామండి. కరివేపాకు తినడం వల్ల మన జుట్టులో మెలనిన్ లోపించదండి. చక్కగా మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. మన జుట్టు అంతా కూడా నల్లగా ఉండేటట్టుగా చేయడంలో కరివేపాకు చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. మరి కరివేపాకుని కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ లేదా పొడి రూపంలో కానీ ప్రతిరోజు కూడా ఒక ముద్ద తినడం వల్ల మనకి చాలా మంచిదండి. మన జుట్టు పెరగడానికి ఆయిల్స్ అలాగే సిరమ్స్ హెయిర్ ప్యాక్సే కాకుండా ఇలా డైరెక్ట్గా మన బాడీలోకి కరివేపాకు తీసుకున్నట్టయితే మన జుట్టుకి మరిన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అంది చక్కగా జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే పచ్చడి అనేది చేదు వస్తుందండి. తగు మాత్రంగానే మెంతులు వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ దోరగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇక్కడ నేను రెండుగా కట్ చేసిన ఎండుమిరపకాయలు వేస్తున్నాను. స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా ఈ ఎండుమిరపకాయలు వేయించుకుంటే లోపల ఉండే గింజలు కూడా చక్కగా వేగిపోయండి. ఎండుమిరపకాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కరివేపాకును కూడా వేసేసుకుందాము. కరివేపాకు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పచ్చడి తయారు చేసుకుని తింటే చాలా ఇష్టంగా తింటారండి. మీకు బాగా ఎక్కువగా వేయించుకోవాలనుకుంటే వేయించుకోండి, కానీ కరివేపాకు కొంచెం పచ్చిగా ఉంటేనే పచ్చడి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. నేనైతే కొంచెం లైట్గానే వేయించాను. మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం డీప్గా కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. రోల్ని శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు మనం వేయించుకున్నవి కరివేపాకు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా రోట్లో వేసుకుని చక్కగా రుబ్బుకుందామండి. ఈ పచ్చడి మిక్సీలో కంటే రోట్లోనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకుని చేసుకోవచ్చు.
ఇంతకుముందు మన అమ్మమ్మలో నానమ్మల కాలంలో అయితే ఏ పచ్చడైనా కానీ రోడ్లో వేసే ఇలా రుబ్బుకునేవారండి. చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుండేది. మనుషులందరూ కూడా రాయి అరిగినట్టు అరిగేవారని అనేవారండి ఇంతకుముందు రోజుల్లో అయితే. ఇప్పుడైతే టెక్నాలజీ మారిన తర్వాత అందరూ మిక్సీలు గ్రైండర్లో వాడుతున్నారండి. కానీ సాధ్యమైనంత వరకు టైం ఉంటే కనుక ఇలా రోట్లో వేసుకుని పచ్చళ్ళు చేసుకుంటేనే మంచిదండి. తర్వాత కొద్దిగా ఉప్పును కూడా వేసుకుందామండి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకుందాము. కాస్త ఓపిక తెచ్చుకుని ఇలా మనం రోట్లో వేసుకుని రుబ్బుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా రుబ్బడం వల్ల మనకి ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి. అలాగే రుచి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా కచ్చా పచ్చాగా రుబ్బిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ చింతపండుని అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వాటర్తో సహా ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసుకుందాము. కారానికి తగ్గట్టుగా చింతపండుని వేసుకుని చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. కారం ఎక్కువైనా పులుపు ఎక్కువైనా కానీ పచ్చడి అనేది అంత టేస్ట్ రాదు. ఇలా మనం సమంగా కారం అలాగే పులుపు వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఒక ముద్దకి 4 ముద్దలు ఎక్కువగా తింటామండి. పచ్చడి కొద్దిగా నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం లాస్ట్లో ఒక 4 చిన్న ఉల్లిపాయలు వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయను వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు పచ్చడి మొత్తం ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇలా రోట్లో ఉండే పచ్చడి మొత్తం ఊడ్చేసుకుని ఒక బౌల్లో తీసేసుకుందామండి. చూడండి చక్కగా మనకి చాలా ఈజీగానే రుబ్బేసుకున్నాం కదా. అంత టైం అయితే ఏం పట్టలేదండి. ఇలా మనకి ఉల్లిపాయలు పచ్చడిలో ఉంటే తినేటప్పుడు పంటి కింద ఉల్లిపాయ పడి చాలా రుచిగా ఉంటుందండి. ఉల్లిపాయని మీరు మిక్సీలో వేసుకుంటే అసలు మెత్తగా వేసుకోవద్దు. చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పచ్చడిని ఇలా రెడీ చేసుకున్నాం కదా. తాలింపు వేసుకుందామండి. తాలింపు వేసుకోవడానికి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూను శనగపప్పు, 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూను మినపప్పు. పోపు వేసేటప్పుడు ఇందులో వేసుకునే సామాన్లన్నీ కూడా చక్కగా వేగాలండి. పచ్చి పచ్చిగా ఉంటే పచ్చడిలో ఈ పోపు అనేది అంత బాగుండదండి. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలండి. ఇంకా కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకున్నా కానీ పచ్చడిలో చాలా బాగుంటుంది. ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 2 రెబ్బలు కరివేపాకు. ఈ తాలింపు అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత చూడండి పోపులన్నీ కూడా చక్కగా ఎర్రగా ఫ్రై అయినాయి కదా. మనం రుబ్బుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని కొద్దిసేపు ఈ పచ్చడిని మగ్గనివ్వాలండి. ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏదైనా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చడి 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది.